మాటలనేవి అవి ఫ్యామిలీ అన్న తర్వాత అత్తల కోడళ్ళకి ఎప్పుడైనా ఎంత బాగుండా వస్తూనే ఉంటాయి. కానీ అయ్యే ఇదిగా మనసులో పెట్టుకొని ఏదో బాధ వచ్చినప్పుడు మాత్రం అవి అవకాశంగా వాడుకోకండి ఎవరు. ఎందుకంటే అవి అనేది ఆ ఫ్యామిలీలో ఎప్పుడు అయినా ఉండే గొడవలే కాబట్టి బాగలేనప్పుడు తప్పదు ఎవరికైనా చూడాలి. అదే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నా సరే మా అత్తగారికి ఒకసారి కాలు కూడా దెబ్బతిని బండి మీద పోతుంటే పడి దానికి ఆపరేషన్ చేసి దానికి రాడ్లేసి ఆపరేషన్ చేశారండి. అయినా సరే అందరూ ఒక నైటే ఉండి ఇంటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఒక్కదాన్నే ఉండి అన్నీ ఎత్తిపోసి ఆమెకి బెడ్ మీద ఆపరేషన్ చేసిన వాళ్ళు మరి ఎలా ఉంటారు తెలుసు కదా. అన్నీ ఎత్తిపోసి ఆ సేవ చేసేసరికి మామూలుగా ఉండదు. కానీ అయినా సరే చూశాను. ఎందుకంటే చూడరు అంటారు కదా కోడళ్ళు, అందుకు చెప్తున్నా. ఎందుకు చూడరండి, చూస్తారు, చూడండి కోడళ్ళగా. ఎందుకంటే మనకే పరిస్థితి వచ్చిద్దో మనకే తెలియదు. అందుకే అందరు చూడాలి. కానీ మా నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక్కదాన్నే ఉండి చేస్తుంటే వచ్చి చూసి ఏందమ్మా ఒక్కదానివే ఉన్నావంటే వాళ్ళు ఏదో పని ఉందని లేరు నాన్న అన్నాను. అయినా పర్లేదమ్మా చూడాలి, నువ్వు చూడకపోతే ఎవరు చూస్తారు, కోడలు కదా చూడాలమ్మా అని చెప్పి వచ్చేది. అలానే మీ పిల్లలకు కూడా అలా చెప్పాలి, చూడాలి కోడళ్ళు కూడా.